బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్గాలను మోసం చేస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపి సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు ఎన్ని కోట్లు కేటాయించారో సీఎం సమాధానం చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఎన్ని రోజులు ఇంకా బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తావు? ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పినావు? కేవలం 42% పేరుతోటి స్థానిక సంస్థల్లో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి బిల్లు కేంద్రానికి పంపినా నా చేతిలో ఏం లేదు, ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప బీసీలకు ఇంకా స్థానిక సంస్థలలో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్లు రావని చెప్పిన. ఓకే, ఇది కేంద్రం మీద ఏదో దుమ్మెత్తిచ్చి రాజకీయ పబ్బం గడపడానికి కొరకే రేవంత్ రెడ్డి గారు పనిచేసినాం అనేది మాకు పూర్తిగా అర్థమైంది. కానీ నీ కామారెడ్డి డిక్లరేషన్లోనే ఉన్నాయి ఇంకా చాలా. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్ని నువ్వు చాలా చెప్పినావు కదా. బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతాను చెప్పినావు. ఇది కేంద్రానికి సంబంధమా? 2 బడ్జెట్లు అయినాయి. ఇది 20,000 కోట్ల రూపాయలు కాదు కదా, నువ్వు 5,000 కోట్ల రూపాయలు కూడా పెట్టలే. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతనా? కేంద్రం అయితే బీసీల పట్ల మొదటి నుంచి మోసం చేసినటువంటి పార్టీ. అన్ని బీసీ సంఘాల నాయకులతోటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు కలుస్తాం. బీసీ సంఘాల ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక రిజర్వేషన్ల విషయమే కాకుండా నీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ఇవన్నీ కూడా పేదోళ్ళకి చెప్పినాం, బీసీలకు చెప్పినాం. అందుకొరకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు ఒప్పుకున్నటువంటి డిక్లరేషన్లో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెయ్యకపోతే ఖచ్చితంగా బీసీలందరూ కలిసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాను.